గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈరోజు మనం పైల్స్ ఫిస్టులా ఫీచర్స్ గురించి తెలుసుకుందాం. వాటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియచేయడానికి మనతో పాటు పాజిటివ్ హోమియోపతి డాక్టర్ వరలక్ష్మి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. అసలు పైల్స్ అంటే ఏంటి, ఎందువల్ల వస్తుంది, ఎవరిలో ఎక్కువ వస్తుంది, మేల్స్లో ఎక్కువ వస్తుందా, ఫీమేల్స్లో ఎక్కువ వస్తుందా? పైల్స్ అంటే అండి యాక్చువల్గా మనకు వంశపారంపర్యంగా వచ్చేటువంటి ఆరోగ్య సమస్యల లోపల మనకి పైల్స్ అనేది కూడా ఒకటి అనమాట. తర్వాత ఇదేంటంటే మనకి అనారోగ్యపు ఆహారపు అలవాట్లు ఉన్నట్లయితే, అంటే ఆహారపు అలవాట్లు అనేటువంటి సరైన విధంగా లేని వాళ్ళ లోపల, తర్వాత ఎవరిలో అయితే ఎక్కువగా మనకి మలబద్ధకంతో సఫర్ అవుతుంటారో వాళ్ళల్లోనూ ఇలాంటి పైల్స్ అనేటువంటి సమస్యని ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. పైల్స్ అనేది ఏంటంటే మనకి మనకు మలద్వారం లోపల వచ్చేటువంటి మార్పులు అనమాట. అంటే ఈ మలద్వారం అనేటువంటిది మల విసర్జన జరిగే ఏరియా లోపల ఎక్కువగా మనకు రక్తనాళాలు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ రక్తనాళాల యొక్క గోడల లోపల వచ్చేటువంటి కొన్ని మార్పుల వలన మనకి రక్తనాళాలు అనేటువంటివి ఉబ్బిపోతాయి అన్నమాట. ఉబ్బిపోయినప్పుడు మనకి ఎప్పుడైతే మోషన్ అనేది హార్డ్గా వస్తుంటుందో, ఎక్కువగా ముక్కాల్సి వస్తుంటుందో, అంటే ఎవరైతే ఈ కాన్స్టిపేషన్తో బాధపడుతుంటారో వాళ్ళలో ఏంటంటే ఈ రక్తనాళాలు అనేటువంటి చిట్లిపోయి రక్తస్రావం జరగడం కానీ, లేదంటే మోషన్ పాస్ చేసేటప్పుడు అంటే మల విసర్జన జరిగేప్పుడు విపరీతమైనటువంటి మంట, నొప్పి, తర్వాత దురదలు లాంటి సమస్యలతోన మనకి పైల్స్ అనేటువంటి ప్రాబ్లము ఉంటుందన్నమాట. అయితే ఇది ఎక్కువగా మనము పురుషులకి మహిళలకి కంపేర్ చేసి చూసినట్లయితే ఎక్కువ ఈ సమస్యను స్త్రీల లోపలనే ఎక్కువగా చూస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, వరంగల్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో మేడం. నమస్తే అండి, రాజు గారు. నమస్తే మేడం. చెప్పండి, మీ సమస్య చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. అయితే మేడం నాకు 2 సంవత్సరాల కానీ మీరు అన్నట్టు మధ్యాహ్నం దగ్గర కొంచెం ఇదిగా ఉంటుంది మేడం. ఓకే. అయితే మేడం ఈ ఆ మధ్యలో ఇట్నే చూసుకుంటూ పెరుగు పొడి తినాలి, తెల్లపొడి తినాలంటే అట్నే తీసుకుంటున్నా మేడం. ఓకే. అయితే 2-3 రోజుల తర్వాత నేను మోసం తిన్నప్పుడు అందులో కొంచెం బియ్యంలో ఉన్నటువంటి చిన్న చిన్న పురుగులు కొంచెం అవబడ్డాయి మేడం. ఓకే. ఓకే. అప్పటి నుంచి నాకు బాగా భయం వేస్తుంది మేడం. అసలు చూపించుకున్నామంటే కూడా నాకు అసలు ఏమవుతుందో అన్న టెన్షన్ మీద సఫర్ అయితే మొత్తం ఇంటనే ఉంటుంది మేడం. మంచిగా వర్షం చేయవస్తుంది, బాగా జ్వరం వస్తుంది భయానికి. ఓకే అండి. ఒకసారి మీరు మల పరీక్ష చేయించాల్సి ఉంటుందండి. ఒక స్టూల్ ఎగ్జామినేషన్ చేసి వర్మ్స్ అనేటువంటివి ఎందుకు వస్తున్నాయి ఏంటి అనేది ఒకసారి పరీక్ష చేసి చూసినట్లయితే మీ ప్రాబ్లం ఏంటిది, తర్వాత లోపల మనకి ఈ పేగుల లోపల ఇన్ఫెక్షన్ ఉన్నట్టయితే కూడా మనకు తరచుగా జ్వరం కూడా వస్తుంటుంది. కాబట్టి వీటికి గల కారణాలు ఏంటో మనకు ఆ టెస్టుల ద్వారా ఒకసారి తెలుస్తున్నది. మీరు వీలైతే కనుక దగ్గర ఉన్నటువంటి హోమియో బ్రాంచెస్ కనుక వచ్చినట్లయితే అక్కడ డాక్టర్ మీకు సరిగా పరీక్ష చేసి అసలు మీ ప్రాబ్లం ఏంటనేది ఒకసారి ఒక నిర్ధారణ చేసుకుని ఏదైనా టెస్టులు అవసరమైతే అవి చేయించి మీకు తగిన ట్రీట్మెంట్ అనేది చేయొచ్చండి. డాక్టర్ గారు, ఫీమేల్స్లో చూసుకుంటే ఎక్కువ ప్రెగ్నెన్సీ టైంలోనే పైల్స్ వస్తుంటుంది, ఎందువల్ల అంటారు? ఈ ప్రెగ్నెన్సీ లోపల ఏంటంటే మహిళల లోపల మనకి ఈ ప్రొజెస్ట్రాన్ లెవెల్ అనేది ఎక్కువగా ఉంటుంది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. అప్పుడు ఏంటంటే ఈ మలద్వారంలో ఉండేటువంటి రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో, అంటే మనకి మలద్వారం ఎప్పుడు కూడా అది సెన్సిటివ్ ఏరియా అనమాట. ఆ ఏరియాలో ఉన్నటువంటి రక్తనాళాలు అనేటువంటివి అది రిలాక్స్ అంటే వ్యాకోచం చెందుతాయి. ఈ వ్యాకోచం చెందినప్పుడు మనకి ఈ రక్తనాళాలు ఉబ్బిపోయి మనకి ఆ రక్తస్రావం అనేది జరగడం కానీ, ఈ పైల్స్ లాగా ఏర్పడటం కానీ జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ ప్రెగ్నెన్సీ లోపల ఏంటంటే మనకు గర్భసంచి అనేటువంటిది పెద్దగా అయిపోతున్నది. అంటే ఆ సైజు పెరగడం వల్ల దాని యొక్క ప్రెషర్ ఎక్కువగా పడడం వల్ల కూడా మనకి ఈ వీళ్ళ లోపల ప్రెగ్నెన్సీ ఉమెన్ లోపల ఈ కాన్స్టిపేషన్ అనేటువంటి ప్రాబ్లం ఎక్కువగా చూస్తుంటాం. ఈ కాన్స్టిపేషన్ వలన వాళ్ళ లోపల ఏంటంటే ఫిషర్స్ కానీ, పైల్స్ కానీ ఈ ప్రాబ్లంకి దారితీసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ మనము ఈ మహిళల్లో చూసుకున్నట్లయితే ఈ ప్రెగ్నెన్సీ లోపలనే వాళ్ళకి పైల్స్ కానీ, ఫిషర్స్ కానీ స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. హలో, నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి, మీ సమస్య చెప్పండి. మా సమస్య వచ్చేసి మా ఫాదర్ కి టిస్టులా ఉందండి. ఓకే. అదే కొంచెం డాక్టర్ దగ్గర మాట్లాడదామని. మాట్లాడండి డాక్టర్ గారు ఉన్నారు. చెప్పండి, మీ సమస్య చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మేడం కొంచెం మా ఫాదర్ కి టిస్టులో ప్రాబ్లం ఉంది మేడం. ఓకే. ఎంతకాలంగా ఉందండి? టిస్టులా ఎంతకాలంగా ఉందండి ఇది? సుమారు వచ్చేసి ఒక 15 days అవుతుందండి. 15 days. అవును మేడం.
ఓకే, ఏమైనా ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారా? నో మేడం. ఓకే, ఇది ఫిస్టులా అని ఎలా నిర్ధారించారండి? డాక్టర్ని సంప్రదించారా? డాక్టర్ దగ్గరికి వెళ్ళారండి. ఓకే ఓకే. ఫిస్టులాకి సంబంధించి మనకు హోమియోపతి లోపల చాలా చక్కటి ట్రీట్మెంట్ ఉన్నదండి. ఈ ఫిస్టులా అనేది ఫస్ట్ మనము ఏ మేరకు ఆ ఓపెనింగ్ అనేది ఏ మేరకు ఉందనేది ఒకసారి చూసుకొని అది కనుక సూపర్ఫిషియల్గా ఉంటే కనుక దానిని మనం చాలా ఈజీగా తగ్గించవచ్చు. ఒక చిన్న 1 to 2 months కోర్సు లోపల మనం ఫిస్టులాని తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ ఫిస్టులా కనుక ఎక్కువగా వ్యాపించి ఉన్నట్లయితే మనకి టైం అనేది కొంచెం ఎక్కువగా పడుతుంది. కాకపోతే ఏంటంటే ఈ ఫిస్టులాని మనం ఎలాంటి సర్జరీ లేకుండా మనము ఓన్లీ మెడికేషన్స్తోనే మనము ఈ ప్రాబ్లమ్ని మనము తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీ ఫాదర్కి వీలైతే దగ్గరలో ఉన్న హోమియో బ్రాంచ్ని కనుక సంప్రదించినట్లయితే మీకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలనేది చూసి చెప్పవచ్చండి. సో ఫిస్టులా అంటే ఏంటి, అసలు ఎందువల్ల వస్తుంది, సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? ఫిస్టులా అనేది ఏంటంటే మనకి మలద్వారం లోపల మనకి కొన్ని గ్లాండ్స్ ఉంటాయి అన్నమాట. వాటిని ఏనల్ గ్లాండ్స్ అంటుంటాము. జనరల్గా మనకి ఈ గ్లాండ్స్ నుంచి వచ్చేటువంటి జిగురు లాంటిది ఒక స్రావం వస్తుంటుంది. ఆ స్రావం వల్లనే మనకి ఏంటంటే మనం పాస్ చేసేటువంటి మోషన్ కూడా సులభంగా అంటే సాఫ్గా మోషన్ పాస్ అవ్వడానికి ఈ జిగురు అనేది తోడ్పడుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి అయితే ఇదేంటంటే ఈ ఏనల్ గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి మన ఈ మలద్వారం లోపలికి ఆ గ్లాండ్స్ అనేటువంటి ఓపెన్ అయి ఉంటాయి. అయితే కొన్ని సందర్భాల లోపల ఆ గ్లాండ్స్ లోపల వచ్చేటువంటి మార్పుల వలన అంటే ఈ ఓపెనింగ్స్ అనేటువంటివి కొన్ని కారణాల వల్ల మూసుకుపోవడం అనేది జరుగుతుంది. జరిగినప్పుడు ఏమవుతుందంటే ఈ గ్లాండ్స్ నుండి వచ్చేటువంటి స్రావం ఏదైతే ఉన్నదో అది బయటకు రాకుండా లోపలనే ఉండిపోతుంది. ఉండిపోయినప్పుడు మనకి ఈ మలంలో ఉన్నటువంటి బ్యాక్టీరియా ఏదైతే ఉన్నదో, బ్యాక్టీరియా కానీ ఇంకా ఇతర సూక్ష్మక్రిములు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఈ స్రావంకి ఇన్ఫెక్షన్ అనేది జరగడం వల్ల మనకి ఆ ఏనల్ ఏరియా లోపల ఎక్కడో ఒక చోట మనకు ఇది చిన్నగా రంధ్రంలాగా ఏర్పడటము, ఈ రంధ్రం అనేటువంటిది దాదాపుగా మళ్ళీ ఒక పేగు యొక్క చివరి భాగం వరకు కూడా వ్యాపించి ఒక కెనాల్ లాగా ఏర్పడుతుంది అనమాట. ఈ కెనాల్ లాగా ఏర్పడడాన్ని దీన్నే మనం ఫిస్టులాగా చెప్పుకుంటాం. అదే. సో సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి ఫిస్టులా వచ్చినప్పుడు? ఫిస్టులా వచ్చినప్పుడు ఏంటంటే మనకి ఎక్కువగా దురద, పెయిన్ ఉండడము, ఎప్పుడు ఈ జిగురు లాంటి పదార్థం మనకు ఎప్పుడు కారుతూ ఉండడము. ఫిస్టులా అనేది ఎప్పుడు కొన్ని సందర్భాల్లో కంటిన్యూస్గా ఉండదు. ఇది ఆన్ అండ్ ఆఫ్ వస్తూ ఉంటుంది. మళ్ళీ అది పగిలిపోవడము, చీమ అనేది బయటికి రావటము, మళ్ళీ అది క్లోజ్ అయిపోవటము, మళ్ళీ కొంతకాలం తర్వాత మళ్ళీ ఒక చిన్న కురుపులాగా ఏర్పడటము, మళ్ళీ అది ఓపెన్ అయ్యి దాని నుండి స్రావం అనేది జరగడం అనేది చూస్తుంటాం. అదేవిధంగా ఏరియా లోపల ఎక్కువ పెయిన్ ఉండడము, దురద లాంటివి ఉండడము, తర్వాత మనకి ఆ ప్రాబ్లంతో సఫర్ అవుతున్న వాళ్ళు కూర్చోవడానికి కానీ నడవడానికి కానీ ఇబ్బందిగా ఉండడము, తర్వాత వాళ్ళకి ఈ మన ఆహారం తీసుకోవటంలో కానీ అంటే జీర్ణశక్తిలో కానీ ఈవెన్ విసర్జనలో కూడా మనకి కొంచెం తేడా అనేది కనపడుతూ ఉంటుంది అనమాట. సో పైల్స్కి చూసుకుంటే ఫ్యామిలీ హిస్టరీ పరంగా వస్తుంది. సో ఫిస్టులా కూడా అలానే వస్తుందంటారా? ఫిస్టులాకి వంశపారంపర్యత అంతగా ఉండదని చెప్పుకోవచ్చండి. సో దానికి అవసరం లింక్ లేదన్నమాట. సో ఫిషెస్ ఎందువల్ల వస్తాయి? ఫిషెస్ అనేది ఏంటంటే మనకి ఎవరిలో అయితే కనుక ఎక్కువగా మలబద్ధకంతో సఫర్ అవుతుంటారో, అంటే ఎవరిలో అయితే ఈ మోషన్ అనేది సరిగా పాస్ కాదు అంటే హార్డ్గా వెళ్తుంటారో, వాళ్ళ యొక్క ఆహారపు అలవాట్లు సరైనవి కానప్పుడు, అంటే వాళ్ళు టైంకి భోజనం చేయకపోయినప్పుడు, లేదంటే వాళ్ళు తీసుకునేటువంటి ఆహారం లోపల పీచు పదార్థం అనేటువంటిది లోపించడం వల్ల కానీ, లేదా వాళ్ళు నీరు క్వాంటిటీ అనేది తక్కువగా తీసుకోవటం వల్ల కానీ, లేదా సరైన సమయం నిద్ర పోకపోవటం వల్ల కానీ వాళ్ళకి ఏంటంటే ఈ మోషన్ ప్రాబ్లం అనేది తరచుగా తలెత్తుంటుంది. ఎవరిలో అయితే ఈ మోషన్ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుందో ఈ మలబద్ధకానికి దారితీస్తుంది. ఈ మలబద్ధకం అనేది కూడా ఏంటంటే దాదాపుగా ఎవరైతే కంటిన్యూస్గా ఒక 3 months 4 months మలబద్ధకంతో బాధపడుతుంటారో వాళ్ళకి ఈ ఫిషర్ అనేటువంటి ప్రాబ్లము వచ్చేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా మనం ఆ ఏనల్ ఏరియా ఏదైతే ఉందో అది చాలా సెన్సిటివ్గా ఉంటుంది, సున్నితంగా ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ మోషన్ని బలవంతంగా పాస్ చేయాలని చూస్తూ ఉంటామో, ఈ మోషన్ ఎప్పుడైతే హార్డ్గా వస్తుందో అప్పుడు మనకు ఆ స్కిన్ అనేటువంటిది చిట్లిపోతుంది అనమాట, అంటే క్రాక్స్ లాగా ఏర్పడుతుంది. ఈ క్రాక్స్ లాగా ఏర్పడడాన్ని మనం ఫిషర్స్గా చెప్పుకుంటాం. ఈ క్రాక్స్ అనేది సూపర్ఫిషియల్గా ఉండొచ్చు, కొన్నిసార్లు ఏంటంటే డీప్గా ఉండొచ్చు. డీప్గా ఉన్నట్లయితే మళ్ళీ అది కొంచెం ప్రాబ్లమాటిక్ అవుతుంది. ఈ ఫిషర్స్ని ఎప్పుడైతే కనుక మనము ఫిషర్ ప్రాబ్లం ఉన్నదో అప్పుడే వెంటనే మనము ట్రీట్మెంట్ కనుక తీసుకున్నట్లయితే ఇది పైల్స్ కానీ ఇంకా ఇతర సమస్యలకు దారి తీయకుండా మనం దీన్ని అక్కడే అరికట్టేటువంటి అవకాశం ఉంటుందండి. ఓకే, వరంగల్ నుంచి కాలర్ ఉన్నారు.
హలో హలో మ్యామ్. హలో సిద్ధు గారు, నమస్తే అండి. నమస్కారం మ్యామ్. అది చెప్పండి, మీ సమస్య చెప్పండి. నాకు మ్యామ్ గారితో మాట్లాడాలి. చెప్పండి సిద్ధు గారు, చెప్పండి. అయితే మ్యామ్ నాకు ఏజ్ 24. ఎస్. అయితే నాకు మోషన్ వెళ్ళేటప్పుడు లాస్ట్ లో నాకు బ్లడ్ వస్తుంది. అచ్చా అచ్చా. అంటే క్లీన్ చేసేటప్పుడు లాస్ట్ కు వస్తుంది, ఫస్ట్ లో రావట్లేదు. ఓకే ఓకే లాస్ట్ లో కొంచెం బ్లడ్ రెడ్ కలర్ వస్తుంది. ఓకే. రోజు వస్తుంటుందండి ఇది? అంటే ఈ మధ్య లేదు, నాకు నా హాస్టల్లో చేంజ్ అయినా అనమాట 1 మంత్ అట్లా. ఓకే. సో 1 మంత్ నుంచి ఇది కంటిన్యూ అవుతుంది. మళ్ళీ ఇంటికి వచ్చేసిన. ఓకే. ఇంటికి వచ్చేసినప్పుడు కంటిన్యూ అవుతుంది. ఓకే ఓకే. ఇది ఏంటంటే మనకి ఫిషర్లో కూడా మనం ఏంటంటే 1 or 2 డ్రాప్స్ 3 డ్రాప్స్ అట్లా బ్లడ్ అనేది మనం చూస్తూ ఉంటాము. అంటే మనం మోషన్ వెళ్ళేటప్పుడు బ్లడ్ రావటం అనేది. ఈ పైల్స్ వాటిల్లో ఏంటంటే మోషన్ వెళ్ళిన తర్వాత మనకు ఆ రక్తస్రావం అనేది చూస్తూ ఉంటాం. అది కొంచెమైనా రావచ్చు, లేదా ఎక్కువగా కొంతమంది లోపల రక్తస్రావం అనేది ఎక్కువ కూడా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఇది కంటిన్యూస్గా మనకు ఒక 2-3 మంత్స్ అవుతున్నాయి, అంటే రెగ్యులర్గా ఇలా బ్లీడింగ్ అవుతున్నది, రెగ్యులర్గా పెయిన్ ఉంటున్నది అంటే మాత్రం తప్పకుండా డాక్టర్ని ఇమీడియట్గా సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. ఏమాత్రం ఇది నెగ్లెక్ట్ చేయాల్సినటువంటి విషయం కాదు. ఎప్పుడైతే కనుక ఈ రక్తస్రావం అనేది ఎక్కువగా జరుగుతుంటుందో, ఇలా నెగ్లెక్ట్ చేయటం వల్ల అది ఇంకా ఎక్కువ బ్లీడింగ్ అవ్వటం వల్ల రక్తహీనతకు దారితీసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంతమంది పేషెంట్స్ ఏంటంటే ఈ పైల్స్ విషయమే కానీ లేదా ఫిషెస్ కానీ ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు ఏంటంటే చాలామంది ఇది ఒక ప్రైవేట్ ప్రాబ్లంగా అనుకుని అది డాక్టర్ని వెంటనే సంప్రదించడానికి వాళ్ళు హెసిటేట్ అవుతూ ఉంటారు. దీనివల్ల ఏంటంటే ప్రాబ్లం అనేది ముదిరిపోయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఇంకా ఇతర సమస్యలు కూడా దారితీసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఎప్పుడైతే మనం ఇది నోటీస్ చేసామో, ఓన్లీ నాకు 10 days నుంచి 15 days నుంచి ఉంది కదా ప్రాబ్లం అనుకుని నెగ్లెక్ట్ చేయకుండా మనం వెంటనే డాక్టర్ని సంప్రదించి తగినటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏంటంటే మీ యొక్క ఆహారపు అలవాట్లు ఎలా ఉన్నాయంటే, మీరు తీసుకునేటువంటి ఆహారం అంటే జనరల్గా మనకు హాస్టల్స్లో ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ ఆహారం అనేది సరైన అటువంటి ఆహారం తీసుకోకపోవటం, అంటే ఆ ఫుడ్ అనేది నచ్చకపోవటం వల్ల వాళ్ళు ఏదో ఒక ఇట్లా ఆహారాన్ని కొంచెం నెగ్లెక్ట్ చేయటం వల్ల, అంటే అన్ని రకాల పోషకాలు ఉన్నటువంటి ఆహారాన్ని వాళ్ళు తీసుకోకపోవటం, అంటే వాళ్ళు తీసుకునేటువంటి ఆహారం లోపల పీచు పదార్థం అనేది లోపించటం వల్ల కూడా ఎక్కువ ఈ హాస్టల్స్లో ఉండే పిల్లల లోపల మనం ఎక్కువ ఈ సమస్యని ఈ మధ్యన ఎక్కువగా చూస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే టైంకి నిద్రపోకపోవటం కూడా, అంటే వీళ్ళకి నిద్రపోకుండా సరైన టైంకి పోకపోవటం వల్ల కూడా ఈ సమస్య అనేటువంటిది ఎక్కువ అవుతుంది. ఈ ఆహారపు అలవాట్లను మార్చుకుంటూ అదేవిధంగా వాళ్ళ యొక్క జీవన శైలి లోపల కూడా కొంత మార్పు తీసుకుని వచ్చి ఒక మినిమం శారీరక శ్రమ ఉన్నట్లయితే కనుక ఈ ప్రాబ్లం లేకుండా మనము చూడొచ్చు. అదేవిధంగా ఈ పైల్సే కానీ మనకు ఈ ఫిషెస్ కానీ ఎక్కువ టైం కూర్చొని ఉండే వాళ్ళ లోపల కూడా మనం ఇది ఎక్కువగా చూస్తూ ఉంటాం ఈ ప్రాబ్లమ్ని. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో చరణ్ గారు, మాట్లాడాలనుకుంటున్నామండి. చెప్పండి. మేము డాక్టర్ గారి తోటి మాట్లాడాలనుకుంటున్నాం. చెప్పండి, మీ సమస్య చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. అయితే చెప్పండి. హలో చరణ్ గారు, టీవీ వాళ్ళని తగ్గించి మాట్లాడండి. 8 నెలలు అవుతుందండి. అప్పటి నుంచి బాత్రూమ్ అయినా ఏంటండి? మా అత్తయ్యకు ఆపరేషన్ అయ్యి 8 నెలలు అవుతుందండి. అప్పటి నుంచి యూరిన్ లో బ్లడ్ పడుతుందట అండి, లాట్రిన్ లో. ఓకే ఓకే, మోషన్లో బ్లడ్ పడుతున్నది. అవునండి. ఓకే అండి. కొన్ని సందర్భాల్లో మనం ఏంటంటే పోస్ట్ సర్జికల్ కేసెస్ లోపల కూడా మనం ఈ పైల్స్ అనేటువంటి ప్రాబ్లమ్ని ఎక్కువగా చూస్తుంటాం. అంటే వాళ్ళు ఎక్కువ రెస్ట్ తీసుకోవటం వల్ల కానీ లేదా వాళ్ళు తీసుకునేటువంటి ఆహారం యొక్క లోపం వల్ల కానీ మనం వీళ్ళ లోపల సర్జరీ తర్వాత ఎక్కువ ఈ పైల్స్ అనేటువంటి ప్రాబ్లం చూస్తుంటాము. మీరు ఒక దగ్గర ఉన్నటువంటి హోమియో బ్రాంచ్ని సంప్రదించండమ్మా. దీనికి చక్కటి ట్రీట్మెంట్ ఉన్నది. ఈ బ్లీడింగ్కి పైల్స్ ప్రాబ్లం ఉన్నా లేదంటే మీకు ఫిషరా లేదా పైల్సా అనేది ఒకసారి చూసుకొని దానికి ట్రీట్మెంట్ చేయడానికి వీలుగా ఉంటుందండి. సో ఇందాక మీరు పైల్స్కి సంబంధించి సిమ్టమ్స్ చెప్పారు. సో సిమ్టమ్స్ కనిపించిన తర్వాత ఏ విధంగా డయాగ్నోసిస్ చేస్తారు?
జనరల్గా ఈ పైల్స్ మనకి ఫిషెస్ అనేటువంటివి ఊరికే బెడ్ సైడ్ ఎగ్జామినేషన్ వల్లనే మనం చెప్పొచ్చండి ఇది ప్రాబ్లం ఏంటనేది. కాకపోతే ఏంటంటే ఇది ఎంత మేరకు ఉంది అంటే ఈ పైల్స్ లోపల కూడా ఏంటంటే గ్రేడ్స్ అనేవి ఉంటాయి. అంటే ఒక 4 గ్రేడ్స్ అని డివైడ్ చేసి ఉంటాయి అనమాట. ఫస్ట్ గ్రేడ్ లోపల ఏంటంటే జస్ట్ మనకి ఈ పెయిన్ మాత్రమే ఉంటుంది, లేదా కొంత రక్తం అనేది అప్పుడప్పుడు పడుతూ ఉంటుంది. సెకండ్ గ్రేడ్లో ఏంటంటే మనకి పెయిన్ ఉంటుంది, రక్తం పడుతుంది, తర్వాత మోషన్ వెళ్ళినప్పుడు మనకి ఈ బుడిపల్ లాంటి స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో ఆ బుడిపల్ లాంటివి బయటికి రావటము, మళ్ళీ మోషన్తో పాటు లోపలికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంటుంది. అదే థర్డ్ గ్రేడ్లో ఏంటంటే మనకి మోషన్తో పాటు ఈ బుడిపలు రావటము మళ్ళీ వెంటనే లోపలికి పోకుండా అలానే బయటనే ఉంటాయి. వాటిని మనము మాన్యువల్గా అంటే మన వేళ్లతో లోపలికి నొక్కుంటే కానీ అది లోపలికి వెళ్ళదు అనమాట. ఫోర్త్ గ్రేడ్లో వచ్చేసి ప్రొలాప్స్డ్ అనమాట. అంటే అవి వచ్చేసి ఆ బొడిపలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా బయటకే ఉంటాయి. కాబట్టి ఇవి ఎగ్జామినేషన్ లోపల మనకి ఏ గ్రేడ్లో ఉన్నది, ఇది ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ అయితే మనం ఈజీగా మెడిసిన్స్ ద్వారా మనం చాలా తక్కువ సమయం లోపల మనం దాన్ని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అదే థర్డ్ గ్రేడ్ ఫోర్త్ గ్రేడ్లో అయితే కొంత మనం చూసుకోవాలి. అంటే ఈ బ్లీడింగ్ ఎలా ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. పైల్స్ ఏ గ్రేడ్ అనే దానికంటే ఏ మేరకు ఈ బ్లీడింగ్ అనేది జరుగుతున్నది, ఎక్కువ రక్తస్రావం కనుక ఉన్నట్లయితే ఈ రక్తస్రావము డైలీ అంటే ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉండి వాటి యొక్క క్వాంటిటీ ఎక్కువ ఉన్నట్లయితే వెంటనే కొన్నిసార్లు మనము మెడికేషన్తో తగ్గించగలమా లేకపోతే సర్జరీ అవసరమా అనేది కూడా ఒకసారి చూసుకొని దానికి అనుగుణంగా మనం ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, జనరల్గా పైల్స్కి సంబంధిస్తే వేరే సిస్టమ్స్లో సర్జరీ సజెస్ట్ చేస్తారు. కానీ సర్జరీ చేయించుకున్న తర్వాత కూడా చాలామందికి రికరెంట్ ప్రాబ్లం ఉంటుంది. సో పాజిటివ్ హోమియోపతిలో కేవలం హోమియోపతి మెడికేషన్ ద్వారా తగ్గిపోతాయా పైల్స్ అనేది? ఖచ్చితంగా అండి. మనం చాలా పేషెంట్స్ని మన క్లినిక్స్లలో చూస్తూనే ఉంటాం. అంటే 3 months బ్యాక్ ఆపరేషన్ చేయించుకున్నానండి, మళ్ళీ నాకు ప్రాబ్లం స్టార్ట్ అయింది అని ఇలా తరచుగా మనకు పేషెంట్స్ చెప్తూనే ఉంటారు. అంటే ఏంటంటే ఇది ఒకసారి ఆపరేషన్ చేయించుకున్నాం అంటే దానికి ఇంకా మళ్ళీ రికరెన్స్ ఉండదు అనేది లేదండి. ఖచ్చితంగా మళ్ళీ ప్రాబ్లం స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే ఒక్కొక్క పేషెంట్ని బట్టి అంటే అది 3 monthsకే స్టార్ట్ అవ్వచ్చు, లేదా 6 months కావచ్చు, లేదా 2-3 years కావచ్చు. కొంతమందికి ఆపరేషన్ తర్వాత మళ్ళీ రాకపోవచ్చు కూడా. కాబట్టి ఒక పేషెంట్ యొక్క కండిషన్ బట్టి మనము ట్రీట్మెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఎవరిలో అయితే కనుక సర్జరీ తర్వాత మళ్ళీ వచ్చిందో తప్పకుండా మనం హోమియోపతి మెడిసిన్స్ ద్వారా ఖచ్చితంగా మళ్ళీ ముందు రాకుండా మాత్రం కంప్లీట్గా అవాయిడ్ చేయడానికి మెడిసిన్స్ అనేది ఉన్నాయి. అలా మెడిసిన్స్ ఇచ్చుకోవటం వల్ల ఏంటంటే ఈ ముందు మళ్ళీ రికరెన్స్ అనేది దాన్ని కంప్లీట్గా మనం కంట్రోల్ చేయొచ్చు. ఓకే, సో ఈ పైల్స్ ఫిస్టులా ఫిషెస్కి సంబంధించి చూస్తే మెయిన్ రీజన్ కాన్స్టిపేషన్. సో కాన్స్టిపేషన్ తగ్గడానికి ఎటువంటి డైట్ పాటించాలంటారు? మెయిన్గా కాన్స్టిపేషన్ తగ్గించాలంటే మనం తీసుకునేటువంటి ఆహారం అనేది సమయానికి ఆహారం తీసుకోవడం అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశము. తర్వాత మనం తీసుకునే ఆహారం లోపల ఏ మేరకు పీచు పదార్థాలు ఉండే అనేటువంటిది ఇంపార్టెంట్. పీచు పదార్థాలు అనేటువంటివి మనకు ఆకుకూరల లోపల అంటే గోంగూర కానీ, తోటకూర, పాలకూర ఇలాంటి ఆకుకూరలు, తర్వాత కాయకూరలు వచ్చేసి సోరకాయ, బీరకాయ, చిక్కుళ్ళు ఇలాంటి వాటి లోపల మనకు పీచు పదార్థాలు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా ప్రతిరోజు కూడా ఏదో ఒక ఫ్రూట్, మనకు సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఏదో ఒక ఫ్రూట్ను మనం మన ఆహారంలో కనుక చేర్చినట్లయితే. ఇంకొకటి వాటర్ ఇంటేక్ కూడా, అంటే మినిమం ఒక 7 to 8 glasses వాటర్ రోజు తీసుకుంటూ టైంకి నిద్ర పోతూ ఉన్నట్టయితే కనుక చాలా వరకు మనం కాన్స్టిపేషన్ నుంచి బయటపడడానికి వీలవుతుంది. దీనివల్ల మనము ఈ ప్రాబ్లమ్ని చాలా వరకు అరికట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఫిస్టులకి సంబంధించి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ఫిస్టులా లోపల ఏంటంటే మనకి ఈ ఓపెనింగ్ ఏదైతే ఉంటుందో అది కురుపుల్లాగా రావటము, దాని నుండి వచ్చేటువంటి స్రావం ఏదైతే ఉండదో దానితో మళ్ళీ ఇతర ఇన్ఫెక్షన్స్ కూడా ఉంటాయి. ఈ ఇన్ఫెక్షన్స్ ఏంటంటే లోపల మళ్ళీ మనం ఈ ఫిస్టులను కనుక నెగ్లెక్ట్ చేసినట్లయితే ఆ ఇన్ఫెక్షన్స్ అనేటువంటి లోపల ఇంకా అదర్ ఆర్గన్స్ కూడా స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఇన్ఫెక్ట్ కాకుండా మళ్ళీ ఈ ఫిషర్ అనేటువంటిది స్లోగా మనకు ఆ ఓపెనింగ్ ఏదైతే ఉందో స్లోగా క్లోజ్ అయ్యే విధంగా మనం మెడిసిన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ అదర్ ఇన్ఫెక్షన్స్ కూడా లేకుండా ఉండడానికి కంప్లీట్గా మనం ఒక కాన్స్టిట్యూషనల్ విధానం లోపల మనము ట్రీట్మెంట్ చేయడం వల్ల ఫస్ట్ మనం ఆ పెయిన్ని, తర్వాత ఆ డిశ్చార్జ్ ఏదైతే ఉందో దానిని కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఆ ఓపెనింగ్ అనే దానిని మనము స్లోగా అది క్లోజ్ అయ్యే విధంగా, ఇన్ఫెక్షన్ అనేది కంట్రోల్ అయిందంటే ఆటోమేటిక్గా ఆ ఓపెనింగ్ కూడా క్లోజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధంగా మెడికేషన్ ఇచ్చుకుంటూ రావాల్సి ఉంటుంది. దీనికి ఏంటంటే మనం పైల్స్ ఫిషెస్కి కంపేర్ చేసి చూసినట్లయితే ఫిస్టులాకి కొంత టైం అనేది ఎక్కువనే పడుతుంది. ఓపికగా పేషెంట్ అనేవాళ్ళు దానిని ఓపికగా వాడుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఓకే, కరీంనగర్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో
మహేష్ గారు నమస్తే అండి. హలో, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. చెప్పండి, మీ సమస్య చెప్పండి ఇప్పుడు. హలో హలో మహేష్ గారు, మీ ప్రాబ్లం చెప్పండి. అయితే మేడం మా ఫ్రెండ్ ఒకడు ఫిస్టులోది ఆయుర్వేదిక్ లో సర్జరీ చేయించుకున్నాడు ఆయుర్వేదిక్ లో. ఓకే, ఇప్పుడు అతనికి ప్రాబ్లం ఉంటుందా? ప్రాబ్లం అంటే ఆ సర్జరీ వల్ల మళ్ళీ వాళ్ళకి ప్రాబ్లం రావచ్చు. లేదా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఫిస్టులో ఒక ఓపెనింగ్ని మనం క్లోజ్ చేస్తారు. సర్జరీ అంటే ఏంటండి, అది ఏదైతే మనము ఆ ఓపెనింగ్ ఉందో అంటే ఎక్కడైతే మనకు ఆ లీకేజ్ అనేది ఉందో దానిని మనకు క్లోజ్ చేసేస్తారు అంతే. ఒక కుట్టు వేయడం వల్ల అది క్లోజ్ అయిపోతుంది. అదేవిధంగా ఆ ఓపెనింగ్ అనేది ఆ లోపల ఇన్ఫెక్షన్ అలానే ఉన్నట్లయితే మనకు ఆ ఇన్ఫెక్షన్ అనేది రాకుండా ఉండడం కోసం మనం ట్రీట్మెంట్ అనేది చేసుకోవాలి. లోపల ఉన్నటువంటి స్రావాలు ఏవైతే ఉన్నాయో అది మళ్ళీ వేరే ఒక దారిని చూసి ఏదో ఒక వైపు దారి చూసుకొని మళ్ళీ బయటికి రావడానికి ప్రయత్నిస్తుంటుంది. అంటే ఇంకొక వైపు మళ్ళీ ఓపెన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక సర్జరీ ద్వారా కంప్లీట్గా ఈ ఫిస్టులా ప్రాబ్లం అనేది తగ్గిందని చెప్పడానికి వీల్లేదండి. మళ్ళీ ఇంకొక చోట ఏర్పడేటువంటి అవకాశం తప్పకుండా ఉంటుంది. కాబట్టి కంప్లీట్గా మనం చేయాల్సింది ఏంటంటే ఫిస్టులాను క్లోజ్ చేయటం కాదు మనం ఇక్కడ చేయాల్సిన ప్రయత్నము. ఫస్ట్ మనకు లోపల ఈ డిశ్చార్జెస్ ఏవైతే ఉన్నాయో అవి మనకు ఊరడం, అది ఏవైతే స్రవిస్తున్నాయో వాటిని అరికట్టాల్సిన అవసరం ఉంటుంది. వాటిల్లో జరిగేటువంటి ఇన్ఫెక్షన్స్ను కూడా మనం కంప్లీట్గా అరికట్టినట్లయితే ఈ ఫిస్టులాను మనము తగ్గించిన వాళ్ళం అవుతాం. హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో సతీష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీ సమస్య చెప్పండి. నేరజ్మేల్ నుంచి మాట్లాడుతున్నా అండి. ఓకే అండి, మీ ప్రాబ్లం చెప్పండి. మా మదర్ కి కొంచెం స్పాండిలోసిస్ ఉంది, లంబర్ స్పాండిలోసిస్. ఓకే, దానికి ఇప్పుడు తనకి ఇప్పుడు స్టేజ్ 3rd స్టేజ్ లో ఉంది. ఏంటంటే స్పాండిలైటిస్. డాక్టర్ అండి? అవునండి, చెప్పండి, వింటున్నాను. అదే తనకి ఇప్పుడు 3rd స్టేజ్ లో ఉంది. ఓకే, అంటే ఇప్పుడు డాక్టర్ ఏమన్నాడు, ఇంకా సివియర్ గా అయితే ఆపరేషన్ అనేసి అని అన్నాడు. దానికి ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా హోమియోపతిలో? దేనికంటే స్పాండిలోసిస్ అన్నారు, స్పాండిలోసిస్ అంటున్నారండి? అవునండి. ఓకే, దీనికి హోమియోపతి లోపల స్పాండిలైటిస్ కానీ స్పాండిలోసిస్ కానీ అంటే వీటి లోపల కారణాలు మనకు ముఖ్యంగా తెలుసుకోవాలండి. దేనివల్ల ఈ ప్రాబ్లం వచ్చింది అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఒక వయసు అంటే 40-50 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళ లోపల మనం ఎక్కువగా మనం అరుగుదల సమస్యలు అనేటువంటివి చూస్తూ ఉంటాం. అది స్పాండిలోసిస్ అంటే ఏదో మీరు చెప్పలేదు, లంబారా లేదా సర్వైకల్ స్పాండిలోసిస్ చెప్పలేదండి. ఒకవేళ నెక్ భాగంలో కనుక అయితే మనం తరచుగా మనం ఈ నెక్ను వేర్ అండ్ టేర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ఏరియా లోపల సర్వైకల్ వర్టెబ్రస్ ఏవైతే వర్టెబ్రస్ మధ్యన ఉండేటువంటి డిస్క్లు ఏవైతే ఉంటాయో అవి డీజనరేషన్కు లోనైనప్పుడు అంటే అరుగుదలకు లోనైనప్పుడు మనకి ఆ ఏరియాలో వచ్చేటువంటి నరాల మీద ఎక్కువ ప్రెషర్ పడడం వలన మనకి ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. అంటే అక్కడ పెయిన్ రావటం కానీ లేదా మొద్దుబారినట్లుగా ఉండడం కానీ లేదా సూదులతో గుచ్చినట్టుగా ఉండడం కానీ లేదా హెవీగా అనిపించటం కానీ, ఈ పెయిన్ అనేది తలకు కూడా కొన్నిసార్లు ప్రాకేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తలకు కూడా బరువుగా ఉన్నట్లు, తిమ్మిరి వచ్చినట్టుగా ఇలాంటి లక్షణాలతో కూడుకొని ఉంటుంది. అయితే ఈ స్పాండిలైటిస్కి వచ్చేసి ఎలాంటి ఆపరేషన్ అంటే అది ఎంత మేరకు ఆ ప్రాబ్లం అనేది ఉన్నది అనేది చూసుకొని దాన్ని బట్టి మనం ఈ హోమియోపతి ట్రీట్మెంట్ అనేది ఇచ్చుకోవచ్చండి. హోమియోపతి ద్వారా చాలా వరకు మనము ఎలాంటి సర్జరీతో పని లేకుండా మనం ఈ మందుల ద్వారానే తగ్గించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుందండి. బెంగళూరు నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. చెప్పండి, మీ సమస్య చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. చెప్తాను. హలో. హలో, చెప్పండి చెప్పండి మేడం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం ఏం లేదు, నాకు పిస్కలా లేకపోతే ఫైల్స్ తెలియట్లేదు. మోషన్ పోయేటప్పుడు ఎప్పుడన్నా ఒకసారి 2 నెలలకు 3 నెలలకు బ్లడ్ పడుతుంది మేడం. ఓకే, అది ఏమని అర్థం కావట్లేదు. పెయిన్, దురద అలాంటివి కూడా ఉంటుంటాయండి వాటితో పాటు? ఎప్పుడన్నా ఒక్కొక్కసారి బాగా పెయిన్ ఉంటుంది మేడం. అది ఎప్పుడన్నా చికెన్ అట్లా తిన్నప్పుడు పెయిన్. మోషన్ అది రెగ్యులర్గానే ఉంటుందండి? రెగ్యులర్ అవుతుంది మేడం, ఏం ప్రాబ్లం లేదు. ఓకే అండి. ఎక్కువగా అండి ఇలాంటి ప్రాబ్లం మనము ఎక్కువ మసాలాలు ఎక్కువగా తీసుకున్నప్పుడు కానీ లేదంటే నాన్ వెజ్ లాంటిది ఎక్కువగా తీసుకున్నప్పుడు కానీ ఆల్కహాల్ ఎక్కువ కన్జ్యూమ్ చేసినప్పుడు కానీ ఎక్కువ స్మోకింగ్ చేసే వాళ్ళలో కానీ లేదా స్థూలకాయంతో బాధపడుతున్న వాళ్ళలో కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తుంటాం. అంటే ఈ బ్లడ్ లోపల రక్తం పడడం అనేది ఎప్పుడు దీనిని ఒక సీరియస్ కండిషన్గా మనము చూసుకోవాలంటే ఇది అప్పుడప్పుడు అంటే ఒక 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి పడుతుంది, అది లైట్గా 1 or 2 డ్రాప్స్ పడుతుంది అంటే మనం అంత వర్రీ అవ్వాల్సిన అవసరం
అవసరం లేదండి. ఎందుకంటే పైల్స్ ఈ ప్రాబ్లం అనేటువంటిది ప్రతి మనిషికి ఏదో ఒక స్టేజ్ లోపల బాధపడుతూనే ఉంటారు. కాకపోతే ఏంటంటే ఈ ప్రాబ్లం మీరు ఏదైతే చెప్తున్నారో ఈ బ్లీడింగే కానీ మంట రావటమే కానీ నొప్పి రావటమే కానీ దురదలు ఇలాంటి సమస్యలు అనేటువంటి ఫ్రీక్వెంట్గా కనుక మనం బాధపడుతున్నట్లయితే తప్పకుండా డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుందండి. అది దాన్ని చూసిన తర్వాత మనము ఇది పైల్సా ఫిషెస్ అని చెప్పుకోవచ్చు. మెయిన్గా ఏంటంటే పైల్స్ లోపల మనం రక్తస్రావం అనేది ఎక్కువగా చూస్తుంటాము. ఫిషెస్ లోపల ఏంటంటే మనకి మంట ఎక్కువ ఉంటుంది, పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓన్లీ 1 or 2 drops మాత్రమే బ్లీడింగ్ అనేది వస్తుంది, అది కూడా మోషన్తో పాటు మాత్రమే వస్తుంది. పైల్స్ లోపల ఏంటంటే మోషన్ వెళ్ళిన తర్వాత ఆ బ్లీడింగ్ అనేది తర్వాత మనకు కనపడుతుంది. ఈ డిఫరెన్స్ అనేటువంటిది పైల్స్ ఫిషెస్కి కనపడుతుంది. సో ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి ఈ పైల్స్ ఫిస్టులా ఫిషెస్ వల్ల? చాలామందికి ప్రొలాంగ్ తోటి సఫర్ అవుతుంటారు దీంతో. సో వాళ్ళలో ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి? దీనిలో ఏంటంటే మెయిన్ మానసికంగా చాలా డిప్రెస్ అయిపోతారండి. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు వర్కింగ్ ప్లేస్లో ఎక్కువ టైం కూర్చొని చేయాలన్నా చాలా ఇబ్బందికరంగా మారడము, నడిచేటప్పుడు కూడా ఇబ్బందిగా ఉండడము, ఒక చైర్లో కూర్చొని వర్క్ చేసుకునే వాళ్ళ లోపల ఈ పైల్స్తో బాధపడుతున్నట్లయితే వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. అది కాకుండా వాళ్ళకి మోషన్ వెళ్ళాలంటేనే ఇంకా మార్నింగ్ అవుతుంది, ఇప్పుడు మోషన్ వెళ్ళాలంటే ఒక రకమైనటువంటి భయం స్టార్ట్ అవుతుంటుంది. ఆ రక్తం చూడాలి కదా అనేటువంటి ఒక ఫీలింగ్ అనేది డెవలప్ అవుతుంది. ఈ ప్రాబ్లం వలన ఏంటంటే మనకి రక్తస్రావం ఎక్కువ జరిగినట్లయితే మెయిన్గా రక్తహీనతకు దారితీసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రక్తహీనత కనుక ఎక్కువ అయిందంటే షాక్కు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది మెయిన్ ఏంటంటే మనకు ఈ బ్లీడింగ్ అనేది ఎంత మేరకు ఉంది అనేది ఇంపార్టెంట్. ఓన్లీ పెయిన్ అప్పుడప్పుడు వస్తున్నదని అంటే మనం అంతగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. రక్తస్రావం కనుక ఎక్కువ అవుతుంది, మనకు కంటిన్యూస్గా అవుతుంది, ఎవ్రీడే మనకు ఎంతో కొంత బ్లీడింగ్ చూస్తున్నాము, పెయిన్ అనేది ఉంటుంది, మోషన్ వెళ్ళాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది అంటే మాత్రం వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉందండి. సో పైల్స్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందంటారా? డెఫినెట్గా అండి. ఇది మనము నెగ్లెక్ట్ చేసి ఈ విధంగా రక్తస్రావం అవుతున్నా కూడా మనము ఇంకా ఇలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా నెగ్లెక్ట్ చేస్తూ అలానే మనం డాక్టర్ని సంప్రదించకుండా ఈ పసరులని ఇలాంటి ట్రీట్మెంట్లు ఈ మధ్యకాలంలో ఎక్కువగా నమ్మి టైం వేస్ట్ చేస్తూ వాళ్ళ యొక్క మంచి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్న పేషెంట్స్ని చాలామందిని చూస్తున్నాము. అలా కనుక నెగ్లెక్ట్ చేసినట్లయితే వాళ్ళ లోపల కొన్నిసార్లు ఇది క్యాన్సర్కి దారితీసేటువంటి అవకాశం కూడా లేకపోలేదండి. కాబట్టి వెంటనే స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. సో ఈ యానల్ రెక్టల్ డిసీజెస్ రాకుండా ఎటువంటి కేర్ తీసుకోవాలంటారు? వీటి లోపల మెయిన్ హైజెనిక్ అనేది ఒకటి పాటించాల్సి ఉంటుంది. తీసుకునే ఫుడ్ లోపల మనకి ఈ ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండాలి, లిక్విడ్ కంటెంట్ ఎక్కువగా ఉండాలి, ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండాలి. స్థూలకాయంతో బాధపడుతున్న వాళ్ళైతే కనుక ఆ స్థూలకాయ బరువు అనేది తగ్గించుకోవాల్సిన అవసరము చాలా ఉన్నది. ఆ తర్వాత ఎక్కువ టైం మనకు చేరుకు అతుక్కుని పనిచేసే వాళ్ళ లోపల ఖచ్చితంగా వాళ్ళు ఒక 1/2 hour 2 hour 1 hour తర్వాత లేచి ఒక 5-10 నిమిషాలు వేరే పనులు చేసుకొని వచ్చి మళ్ళీ పని కంటిన్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలానే డ్రైవింగ్ ఎక్కువ సమయం చేసే వాళ్ళ లోపల కూడా ఈ ప్రాబ్లం అనేది తరచు చూస్తూ ఉంటాం. వాళ్ళల్లో కూడా పొజిషన్ చేంజ్ చేసుకుని వాళ్ళు అప్పుడప్పుడు వాళ్ళ ఆ సీట్ నుంచి కింద కొద్దిసేపు అటు ఇటు పొజిషన్ చేంజ్ చేసుకొని రావాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి జాగ్రత్తలు కొన్ని కనుక తీసుకున్నట్లయితే డెఫినెట్గా మనం ఈ ప్రాబ్లమ్స్ నుంచి దూరంగా ఉండొచ్చండి. ఓకే, ఓవరాల్గా పైల్స్ ఫిస్టులా ఫిషెస్కి సంబంధించి హోమియోపతిలో బెటర్ ట్రీట్మెంట్ ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ Wessex News.